అవన్నీ నాకు అనవసరం. సాయంత్రానికల్లా వాడిని డబ్బులు కట్టేమని చెప్పు, లేకపోతే మన సంగతి తెలుసుగా. యాదగిరి అన్నయ్య నమస్కారం అన్నయ్య. ఎవరు రైడ్? సుబ్రహ్మణ్యం. అన్నయ్య సుబ్రహ్మణ్యం నేను కదన్నయ్య, నేను అతని ఇంట్లో ఉంటా. అన్నయ్య 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 చెప్పేది అన్నయ్య, నేను సుబ్రహ్మణ్యం కాదు. అన్నయ్య నా పేరు గుత్తి గురుమూర్తి. ఏంటి గురుమూర్తి, ఇంటి పేరు గుత్తి. ఏంటి గుర్తే? చూడరా పనికి మళ్ళీ ఏదోళ్ళరా 12 రోజుల్లో పెద్ద కర్మ పెట్టుకుని ఎట్లా నవ్వగలుగుతున్నారా? సిక్కులేని సన్నాసులారా. ఆడకు పోయిన వాళ్ళందరి ఫోటోలు తిరిగి వచ్చినాయి. రే 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 ఏం చేస్తున్నామని ఆలోచించక్కలా. అది మానేసి 1000కి 2000కి కక్కుర్తి పడి పళ్ళు పీకేస్తున్నారా? ఏంట్రా ఏంట్రా ఇదంతా? ఏమైందిరా మీకు? బుద్ధి లేని సన్నాసులారా. ఎందుకు అలా అరుస్తున్నారు? పోరా పోరా అంటే ఇలా వసూలు చేయకపోతే వీళ్ళందరికీ ఎలా సొడతాం? ఇదిగో వీడికి 3 లక్షలు, వాడికి 4 లక్షలు, ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయి? మేము అలా ఉండలేం, ఏదో ఒకటి చేయాలిగా. మీ కొడుకు చచ్చిపోయాడని తల మీద చేయి పెట్టుకుని మీరు కూర్చున్నారు. మేము అలా కూర్చోలేంగా, మా పని మేము చేయాలి. చూడండి, ఈ పని నాకు వదిలేయండి, నేను చూసుకుంటాను. మీ నాన్న వెళ్ళాడు, ఆ తర్వాత మీ అన్న వెళ్ళాడు. ఏమైంది? అలా ఫోటోలు తిరిగి వచ్చినాయి. ఎప్పుడు నువ్వు వెళ్తావు, ఆడు నిన్ను చంపుతాడు, నిన్ను ఆడు చంపుతాడు. ఒకళ్ళ ఫోటోలు ఇంకోళ్ళకి పంపించుకుంటారు, అందరూ చస్తారు. తర్వాత ఆడి బిల్డింగ్లో ఆడు, నా బిల్డింగ్లో నేను ఒంటరిగా మిగిలిపోతాం. మమ్మల్ని ఇద్దరిని పోలీసు వాళ్ళు లేపేస్తారు. దాంతో 2 గ్రూపుల వాళ్ళ మొత్తం రేషన్ కార్డులు చిరిగిపోతాయి. అది జరగకూడదురా. రే ఏంటన్నా? సార్ ఎక్స్క్యూజ్ మీ సార్. రే వీడి పళ్ళు పీకండి రా. సార్ 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 నువ్వు నార్మల్ అప్పు తీసుకున్నాడన్నా. మాట్లాడుకున్నావు ఏంట్రా? చెప్పు. అన్నయ్య పావడానయ్య కొట్టేనంటున్నా. ఉండరా. ఇదిగో ఈడు తమిళోడే కదా. మరీ ఎక్కువ చేస్తున్నా. నోరు మనరా. టెన్షన్ పడద్దు, ఈడు తమిళోడే కదా. అవునరా. ఉట్టి తొట్టి గ్యాంగ్లో ఉన్నారు. టోటల్ సెటప్ వేస్ట్. చెప్పనండి అని చెప్పనండి రా. సూపర్ యాక్టింగ్ చేస్తున్నారు సార్. వీళ్ళందరినీ టీవీ సీరియల్కి పంపించండి. చూడండి అరవాళ్ళు ఓవర్ యాక్షన్. టోటల్ ఫిలిం సిటీ ఇక్కడే ఉంది సార్. మీకు చెప్తే అర్థం కదా. వీడిని చూడండి, పూటకి 10 ఫుల్ మీల్స్ తినేవాళ్ళ కనిపిస్తున్నాడు. ఇంకేడికి బ్రెయిన్ ఏం పని చేస్తుంది చెప్పండి. అన్నా శంకరన్న, బోటి, కిడ్నీ, లివరు, కాళ్ళు, లంగ్స్ కూడా దొరికాయి. బ్రెయిన్ మాత్రం దొరకలేదన్నా. ఏం చేయమంటావు? ప్రెస్టేజా? మధ్యాహ్నం మెక్కడానికి వస్తాగా, అప్పుడు చెప్తా. చూసారా సార్, ఇలా మేకలాగా నాన్ స్టాప్గా తింటూ పోతే మనుషుల్ని వేయలేరు సార్. నిజమేరా, పెంటికి లేస్తారు. కరెక్ట్ పాయింట్ క్యాచ్ చేశారు సార్. థ్యాంక్స్ సార్. జాన్ ఎఫ్ కెనడీ తెలుసా? ఆడైతే కరెక్ట్గా లేపేస్తాడా? జాన్ ఎఫ్ కెనడీ ఒకప్పుడు అమెరికా ప్రెసిడెంట్ సార్. కానీ అతన్ని ఒకడు వేసేసాడు. ఆస్వాల్డ్ అని 4 అడుగులు ఎత్తు, వాడే అతన్ని వేసేసాడు. హౌ బ్రెయిన్ వర్క్ ప్లానింగ్ ఉంటేనే సార్ సక్సెస్ అయ్యేది. సార్ మన వాళ్ళు ఏ పని చేయాలన్నా 80% సెంటిమెంట్, 20% బ్రెయిన్. అదే ఫారినర్స్ విషయంలో చూడండి, 80% బ్రెయిన్, 20% సెంటిమెంట్. అందుకే సార్ వాళ్ళు అంత డెవలప్ అయ్యింది. ఆలోచించండి. మంచి ఏదో మాట వరుస కన్నాను బాస్. కానీ మీరేం చేస్తున్నారు? ఒక ఏనుగుని చంపడానికి ఇంకో ఏనుగుని సెట్ చేస్తున్నారు. రాంగ్ ప్లాన్. అదే నేనైతే ఏం చేస్తాను తెలుసా? ఓ చిన్న చీమని తీసుకుని ఏనుగు చెప్పనిరా, కరెక్ట్ టైం చూసి నైస్గా దాని చెవిలో వదిలేస్తాను. ఆ చీమ దాని చెవిలోంచి మదర్ దగ్గరికి వెళ్ళి కుట్టి కుట్టి చంపేస్తుంది. అది నేను దూరం నుంచి చూసి ఆనందించి జాలీగా ఎంజాయ్ చేస్తాను. నాకు తెలిసినంత వరకు మీకు ఇప్పుడు కావాల్సింది ఓ చిన్న చీమ, దాన్ని వెతుక్కోండి సార్. ఇది చెప్దామనే సార్ ఇందాక మిమ్మల్ని ఆపాను. ఒకసారి నేను చూడండి సార్, గుడి ముందర అడుక్కు తినే వాళ్ళ ఉన్నాను. ఉద్యోగం వెతుక్కోవడానికి వచ్చాను సార్. కానీ మీ వాళ్ళు వాడనుకుని నన్ను తీసుకొచ్చారు సార్. కాదు ముర్రా అన్న వినకుండా నా పళ్ళు కూడా బిగపోయారు సార్. మీ డబ్బుకి నాకు ఎటువంటి సంబంధం లేదు సార్.
నన్ను వదిలేయమని చెప్పండి సార్. రేయ్ అన్న ఇక్కడి నుంచి ఆయన డబ్బులు అడగండి. అన్న అది థ్యాంక్ యూ సార్. యాదగిరి అన్నయ్య విన్నావా? రేయ్ సార్ చెప్పారు కదా, ఓకేనా? రేయ్ యాదగిరిని నేను రా. అయ్యో సార్, మీరా అన్నయ్య? చెప్పొద్దు అన్నయ్య. సార్ సారీ సార్, అప్పుడప్పుడు ఏనుక్కి కాలు జారుతుందని అందుకే అన్నారు. నువ్వేనువి కాదురా, చేంవే. ఆ ఎదురింటుడు నా శత్రువు. ఆడి కొడుకుని నువ్వు లేపేస్తావు. లేపేయాలి. సార్ నా వల్ల ఎలా అవుతుంది సార్? సార్ వద్దు సార్, ప్లీజ్ సార్. సార్ సార్ నేను ఉద్యోగంలో జాయిన్ అవ్వాలి సార్. సార్ సార్ ప్లీజ్ సార్. సార్, ఏంటన్నా ఇది? సార్ మిమ్మల్ని సార్. 12వ రోజు నా కొడుకు పెద్ద కర్మ జరిగే లోపు ఆడి కొడుకు నువ్వు లేపేయాల, లేదా 13వ రోజున ఈయన్ని ఎవరు లేపేస్తారా? ఆవిడకుందో సార్ అన్న సార్ వాడు చేస్తాడంటావా? ఏలికెంతున్నాడు. నాకేను కథలు చెప్తాడేంట్రా? నేను చెప్పింది అది చెయ్యాలంతే. నన్ను చూసుకో. 12 రోజుల్లోపు లేపేయాలి సార్. ఒకవేళ లేపకపోతే 13 రోజు ఫస్ట్ నేనే మిమ్మల్ని లేపేస్తాను సార్. వస్తాను సార్, వస్తాను. ఏయ్, ఏనుగు మదం గురించి వినే ఉంటావు. 12 రోజుల లోపు వాడిని లేపేయి, లేదా చస్తావు. ఏయ్ ఏంటి తమిళ సినిమానా? మా అందరికి చెవులో పువ్వెట్టాలని చూస్తావురా? నువ్వు గాని వాడిని లేపేయకపోతే పెద్ద కర్మ జరిగేది మా అన్న ఇంట్లో కాదు, మీ ఇంట్లో. ఇప్పటి నుంచి నీకు బ్యాడ్ టైం స్టార్ట్ అయినట్టే. రోజులు లెక్కెట్టుకో.